4:7 దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శక్తి చేతనైనను బలం చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వేమాత్రపు దానవు? నువ్వు చదును భూమి వగుదువు. కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించెను. దేవుని మందిరం యొక్క నిర్మాణం గురించి మనం ఇక్కడ వింటున్నాం. ఇశ్రాయేలీయులు బబులోను దాసత్వంలో చూచి దేవుని మందిర నిర్మాణం మొదలుపెట్టి మధ్యలో దాన్ని ఆపివేసినట్లుగా చూస్తున్నాం. మరలా తిరిగి ప్రవక్త ద్వారా హెచ్చరిక చేయబడి ఆ పని మొదలు పెట్టుకుంటున్నారు. మనమైతే ఏదైనా మందిరాలు కట్టించుకుంటున్నాం, లేదా మన ఆత్మీయ మందిరాన్ని మనం నిర్మించుకుంటున్నాం. కేవలం అది దేవుని శక్తి చేత, దేవుని బలం చేత, దేవుని ఆత్మ ద్వారా జరుగుతుందని దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవునులారా, దేవుని ఆత్మలో మనం ఎదగాలంటే ఆయనే మనకు సహాయం చేయాలా. ఆయన వాక్యములో, ప్రార్థనలో మనం స్థిరంగా ఉండాలి. కాబట్టి దేవుని ఒక ఆత్మ బలం చేత మన ఆత్మీయ జీవితాలను కట్టుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభు రాకలు ఎత్తబడే సంఘంలో మనం ఉండాలంటే నిశ్చయంగా దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారమై ఉండాలని దేవుడు మనకు హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం దేన్ని ఆశ్రయిస్తున్నాం? దేవుని శక్తిని ఆశ్రయిస్తున్నామా? దేవుని వాక్యాన్ని ఆశ్రయిస్తున్నామా? దేవుని ఆత్మీయ జ్ఞానంతో ముందుకు కొనసాగాలని ప్రవర్తిస్తున్నాం, లేకపోతే మన శక్తితో మనం ఈ లోకంలో మన పనులు కొనసాగించుకుంటున్నాం. లోక సంబంధమైన పనులు అయితే మన శక్తితో కొనసాగించవచ్చు, కానీ ఆత్మీయ జీవితం మాత్రం కేవలం దేవుని శక్తితోనే మనం ముందుకు కొనసాగించాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనందరము దేవుని ఆత్మబలం పొందుకొని దేవుని రాకడ కొరకు సిద్ధపడే బిడ్డలుగా ఉండాలని దేవుడు ఇది హెచ్చరిస్తున్నాడు. ఒక స్థిరమైన తీర్మానంతో మనం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, నీ ఆత్మ ద్వారానే నీ కార్యములు జరుగునని మీరు సెలవించినట్టుగా నీ బలమైన ఆత్మను మేము పొందుకొనటకు, నీ యొద్ద నుంచి నీ ఆశీర్వాదం, నీ కృప పొందుకొనటకు మీరు మాకు సహాయం చేయమని, మా హృదయాలు నీ వైపు మళ్ళించుకొని నీ కొరకు జీవించడానికి మాకు నేర్పించమని ప్రార్థన ఆలకించినందుకు స్తుతి స్తోత్రం చెల్లించుకొంచు. ఏ బిడ్డకి ఏది అవసరమో ఆయన సహాయం చేయండి. ఏ హృదయవాంఛ కలిగి ఉంటున్నారో నీ కృప కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా, సహాయం చేసి దీవించి బలపరచమని నాయనానికి స్తుతి స్తోత్రం. శుభదినాల్లో ఉన్నటువంటి వారిని దీవించి ఆశీర్వించి వారికి నీ కృపావరింపజేసి నడిపించమని